ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం గిరిజనుల ఇలవేల్పు మోదకొండమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అమ్మలగన్న అమ్మ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మోదకొండమ్మ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తింపు పొందడంతో ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం లభిస్తోంది. ఈ ఉత్సవాలు మరింత ఘనంగా 3 రోజుల పాటు జరగనున్నాయి. ప్రకృతి అందాలకు ఆలమాలమైన పాడేరు మన్యంలో జరిగే మోదకొండమ్మ జాతరకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పాడేరు నడిబొట్టులో శతకం పట్టు వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో అమ్మవారి పాదాల ఘట్టాలతో కొలువుతీరింది. మోదం అంటే సంతోషమని అర్థం. కొండల్లో కొలువైన అమ్మవారు కాబట్టి మోదకొండమ్మగా ఆ అమ్మవారికి పేరు. అనకాపల్లి నూకాలమ్మ, పాడేరు మోదకొండమ్మ అంటే ఈ ప్రాంత వాసులతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. రెండు 2014 నుంచి రాష్ట్ర గిరిజన జాతరగా మోదకొండమ్మ ఉత్సవం జరుగుతుంది. 3 రోజుల జాతర సందర్భంగా 900 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్న ఒడిశా నుంచి అధిక సంఖ్యలో భక్తులు తమ మొక్కులను అమ్మవారికి చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 3 రోజుల జాతర సందర్భంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు ఉదయం 5 గంటల నుంచి సంకల్పం వచ్చి అమ్మవారికి దారి మీదుగా వెళ్ళి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు సంకల్పంలో ఈరోజు అమ్మవారి మళ్ళీ రేపు అమ్మవారికి సందర్భంగా రేపు కూడా మోదకొండమ్మ జాతరను పురస్కరించుకొని పాడేరు పురవీధులని విద్యుత్ కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 3 రోజుల జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మలగన్న అమ్మ అనుగ్రహం పొందడానికి ఇది అత్యుత్తమ తరుణం అంటున్నారు భక్తులు. అమ్మను మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం.